తారీఖు 2026 సంవత్సరం. సో, మనం జిల్లా వార్తలు చూస్తున్నాం. మొట్టమొదట వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. సో, పాలమూరు జిల్లా కింద ఉంటే ఆదిలాబాద్ జిల్లా పైన ఉంటది మ్యాప్‌లో, తెలంగాణ మ్యాప్‌లో. సో, ఇక్కడ మనము మెయిన్‌గా హెడ్‌లైన్ చూస్తే 200 సెల్ ఫోన్ల అప్పగింత. చోరికి గురైన, పోగొట్టుకున్న 39,00,000 విలువైన 200 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బాధితులకు అందజేశారు. అయితే మనం ఫోన్ పోయిందనుకో ఒకవేళ పోతుంటే, వస్తుంటే ఎక్కడ జాతరలో గాని, ఎక్కడైనా గాని దొంగతనం జరిగినా గాని పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలనమాట. సో, పోలీస్ కేస్ పెట్టిన తర్వాత వాళ్ళు ట్రేస్ చేస్తారు. ఆ ఫోన్ మన ఫోన్ తీసుకుపోయినోళ్ళు ఎక్కడ వాడుతున్నా గాని పోలీసోళ్ళకి తెలిసిపోతది కంప్యూటర్‌లో. ఓకే. ఈ ఫోను ఇక్కడ ఆన్ అయింది. ఇక్కడ యూజ్ చేస్తుర్రని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ ఫోన్ ఆల్రెడీ కేస్ బుక్ అయింది బిడ్డ. మీరొచ్చి ఇచ్చిపోతేనే సరే మంచిగా లేకుంటే మిమ్మల్ని పట్టుకొచ్చి మాకు క్లియర్‌గా ఇదంతామని చెప్తారు. సో, అప్పుడేం చేస్తారంటే, ఆ ఫోను దొంగతనం చేసినోడు తీసుకుపోయి వీళ్ళకి 100కో, 200కో, 1000కో, 2000కో అమ్ముకున్నా వాడు ఇయ్యాల్సిందే కొన్నోడు. లేపోతే దొంగతనం చేసినోడు, లేకుంటే దొరికినోడు కొంతమందికి దొరుకుతుంటాయన్నమాట. రైతులు పొలం దగ్గరికెళ్తుంటే రోడ్డు పూడుత పెట్టినోడు ఎవనో పడిపోతాయి. అటువంటప్పుడు దొరుకుతాయి. దొరికినప్పుడు గూడా ఒకవేళ పోలీసోళ్ళు ఫోను చేసిరనుకో ఫోను గుర్తుపట్టి, సో, వాళ్ళు చెప్పేసేయాలి. సార్ మాకు పలానా చోట దొరికింది అని చెప్పేసి నిజాయితీగా చెప్పేస్తే ఏం కేసు లేకుండా ఫోను తీసుకొని ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళకు అప్పజెప్తారనమాట. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసోళ్ళు చానా మంచి జాబ్ జేసిర్రు. గుడ్ జాబ్ జేసిర్రు. చాలా మంది పోలీసోళ్ళు ఏం జేస్తారంటే, ఫోన్ పోయింది సార్ ఇట్లా కేస్ జేయాలంటే, మీ ఫోన్‌కి మేము కావాలాబా? మీ ఫోన్‌కి మేము వాచ్‌మెనా? ఫోన్ జాగ్రత్త పెట్టుకోరా భయ్ అని తిడతారు. సో, ఆ పోలీసోళ్ళ మాటలకు మళ్ళా పోలీసోళ్ళు కంప్లెయింట్ ఇస్తే ఇన్నిన్ని పైసలడుగుతారు. కాయిదాలకు పైసలియ్యరా భయ్ అని అడుగుతారు. సో, ఆ కాయిదాల ఖర్చులకు భయపడి గూడా చాలా మంది పోతే ఫోన్ పోతే గాని ఆ పోలీసోళ్ళ చుట్టూ నేను తిరగలేనని చెప్పేసి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వరు. సో, అట్లా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చినోళ్ళవి దాదాపు ఆ ఫోన్‌ల విలువ 39,00,000 విలువ అంటే చాలా పెద్ద పెద్ద ఫోన్‌లే అన్నమాట. 200 ఫోన్‌లని వాళ్ళకి అప్పజెప్పిరన్నమాట. ఎవరి ఫోన్‌లకి అప్పజెప్పిర్రు. ఇక ఫోటోలో చూడొచ్చు మనం ఇక్కడ. పోలీసోళ్ళు వాళ్ళు అందరికి ఇస్తున్నట్టు ఫోటో ఉంది. ఇంకో వార్తొచ్చేసి సరస్వతి రైతుల పెన్నిది. సరస్వతి అనే నది ఉంది ఇక్కడ. శ్రీరామ్ సాగర్ జలాశయం ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న సరస్వతి కాలువ 7 మండలాలకు రైతులకు సాగునీరు అందిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. ఆ ప్రాజెక్ట్ కింద కాలువ ఉందంట సరస్వతి కాలువ. 7 మండలాలకు నీరెళ్తుందని చెప్పేసి వార్త రాసిర్రు. వాతావరణం వచ్చేసి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైతాయనుంది. అక్రమాలకు పచ్చ జెండా అనింది ఇక్కడ. సర్వే భూ రికార్డుల శాఖలో అవినీతి మోసానికి పాల్పడ్డ రియల్ ముఠా. అక్రమార్కులు అండగా సర్వేయర్ ఎన్నో ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే తిష్ట. నిందితుడిపై శాఖపరమైన చర్యలేవి 2 నెలల్లో తిరిగి యథాస్థానానికి. ఇక్కడ ఏందంటే భూ రికార్డుల కోసం ఒక సెపరేట్ శాఖ ఉంటదనమాట. అందులో ఉన్న పనిచేసే ఆఫీసర్‌లు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు గదా! భూములను ప్లాట్లు చేసి అమ్ముతుంటారు గదా! వాళ్ళకు అండగా ఉండి గవర్నమెంట్ ల్యాండ్‌ని భూదాన భూములను అవన్నిటిని తారుమారు చేసి మొత్తం కోట్లు కొల్లగొడుతుర్రంట. అటువంటోళ్ళు ట్రాన్స్‌ఫర్ అయ్యి మళ్ళీ అదే స్థానానికి వచ్చిండని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం ఇది. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆఫీస్ ఇక్కడ రికార్డ్స్ భద్రం చేస్తారనమాట. ఇక ట్రెజరీ చెల్లింపులని ఇంకో వార్త చూస్తున్నాం. ఇక ఇదేంటంటే గవర్నమెంట్ పని చేస్తారు ఇక్కడ వీళ్ళు. సో, దీన్ని జూమ్ చేస్తా. జూమ్ చేస్తే ఎట్లా కనిపిస్తదో చూస్తా. ఇక్కడ, ఇక్కడ ట్రెజరీ చెల్లింపులు. ఇక్కడ ఫోటో చూస్తే వీళ్ళు ఇక్కడ కుంటలో తవ్వుతున్నట్టు కనబడుతుంది మనకు. ఇక్కడ ఉపాధి హామీ పని నడుస్తుంది. ఈజీఎస్ నిబంధనలో మార్పులు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. పారదర్శకతకు అధిక ప్రాధాన్యం. చెల్లింపుల్లో జాప్యం జరగొద్దని ఈ ఏడాది నుంచి అమల్లోకి. సో, చాలా మంది పని చేసినాక 3, 4 నెలలైనా వాళ్ళకి పని చేసిన పైసలు పడతలేవని చెప్పి ఆహ్, కూలి పని చేసేవారు ఎవరైతే ఉంటారో ఈ ఉపాధి హామీలో వాళ్ళంతా ఇబ్బంది పడుతుర్రని చెప్పి గవర్నమెంట్ ట్రెజరీ విధంగా చెల్లింపు చేస్తారంట. సో, దానికోసమని ఈ వార్త రాసిర్రు. చాలా మంది ఏం చేస్తుర్రంటే, జాబ్ ఉన్నోళ్ళు కూడా ఉపాధి హామీ పనికి పోతున్నాం అని చెప్పేసి, దొంగ జాబులు, దొంగ మాస్టర్‌లేసుకొని పైసలు తింటుర్రని చెప్పేసి, నిన్న మనం చూస్తున్నాం. మనం బయట పడ్డది ఇది తనిఖీలో, సామాజిక తనిఖీలో ఆడిట్ నిర్వహించినప్పుడు, కొంతమంది గవర్నమెంట్ జాబులుండి కూడా ఇంకోటి ఎక్కడనో హైదరాబాద్‌లో మన పేరు కూడా ఇందులో రాసి మాస్టర్ ఏసి పైసలు అకౌంట్‌లో పడితే డ్రా చేసుకొని పంచుకుంటారనమాట అందరూ. సో, అటువంటివి జరగొద్దని చెప్పేసి స్ట్రిక్ట్ చేస్తుర్రనమాట. ఈజీఎస్‌లో డబ్బులు ఆగం కాకూడదు. అది అవినీతి పరుల పాలు కాకూడదని చెప్పేసి చానా గట్టిగా పకడ్బందీగా గవర్నమెంట్ రూల్స్ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పైసలిస్తేనే రిలీజ్ అయ్యేటట్టుందనమాట. ఇంతకుముందు సెంట్రల్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉండే. ఇప్పుడు స్టేట్, సెంట్రల్
డిపెండెన్సీ ఉందన్నమాట. 60% రూ. 60 వాళ్ళిస్తే రూ. 40 వీళ్ళియ్యాలి స్టేట్ గవర్నమెంటోళ్ళు. సో, అది ప్ర ప్రధాన వార్త రాసిరనమాట ఇది. సకాలంలో చెల్లింపులు చేసేందుకే ఉపాధి హామీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో చేపడుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలను స్పార్స్ మాడ్యూల్‌లో నమోదు చేసేలా మార్గదర్శకాలు చేసింది. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు ఉపయోగించిన మెటీరియల్, కూలీల పనుల వివరాలను ట్రెజరీ శాఖకు అందించనున్నట్లు జిల్లా పంచాయత్ రాజ్, ఇంజినీరింగ్, అటవీ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల కోసం నూతన విధానం అమలు కానుంది. ఇక్కడ డిఆర్‌డీఓ చెప్తున్నారనమాట. మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉపాధి హామీ చెల్లింపులు పారదర్శకతకు పాటించాలని, అంటే ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగొద్దు, పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ట్రెజరీ విధానం తీసుకొచ్చారని అక్కడ డిఆర్‌డీఓ చెప్తున్నారనమాట. సో, బాలింత శిశువు మృతి ఘటనలో చర్యలు, ఏఎన్ఎం సస్పెన్షన్, ముగ్గురు స్టాఫ్ నర్సులకు డిప్యూటేషన్. సో, డాక్టర్ ఆదిలాబాద్‌లో ఇక్కడ రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ బాలింత శిశువు ఇద్దరు చనిపోయారంట. కన్న తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరు చనిపోయారంట. అందుకోసమని అక్కడ ఏఎన్ఎం మీద సస్పెన్షన్ విధించారు. సో, అక్కడ పనిచేసే నర్సులను కూడా వేరే హాస్పిటల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు మన డిప్యూటేషన్ మీద. అది. సో సో, ఈ సెల్ ఫోన్‌లది క్లియర్‌గా ఇచ్చిర్రు. ఎట్లా దొంగతనం జరిగిందని. ఇంత పెద్ద మొత్తంలో అందించడం ఇదే ప్రథమం అంట. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక్కడ ఇలా ఎస్పీ గారు నిజంగా చాలా గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాలో ఉండే ఎస్పీ పకడ్బందీగా పక్కా ప్లాన్‌తోన జాబ్ చేస్తే ప్రజలకు నిజంగా సేవ చేయాలన్న సేవ చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నమాట. సో, ఎస్ఐ ఎస్పీ గారిని డిసైడ్ అయిండంటే ఇక్కడ ఎస్ఐలు, సీఐలు అందరూ ఉరుకులాడతారు చేయాలని చెప్పేసి. చాలా మంది ఏం చేస్తారు, కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోరింక అది. ఫోను ఎట్లాగో దొరుకుతది. పోలీసులు తలుచుకుంటే ఈరోజు దొరకదంటే ఏం లేదు గానీ పట్టించుకోరనమాట. సో, ఎస్పీ గారు చాలా మంచి జాబ్ చేశారనమాట. మెచ్చుకోవచ్చు అందరం గూడా. నిజంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అదృష్టవంతులు అనుకోవాలి ఇలాంటి ఎస్పీ ఉన్నందుకు. సో, ఇక్కడ వివరాలు చూద్దాము. దొంగిలించిన, పోగొట్టుకున్న 39,00,000 విలువైన సెల్ ఫోన్లను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అప్పగించారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో 200 సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇంత పెద్ద మొత్తంలో సెల్ ఫోన్లను తిరిగి రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రధాన, జిల్లా చరిత్ర కాదు నాకు తెలిసి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రైజ్ ఇయ్యాలి వీళ్ళకి ఆదిలాబాద్ పోలీసులకు. సో, రైతు బజారు, రిమ్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం జరుగుతుందన్నారు. చానా ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతున్నాయో గూడా ఇచ్చారనమాట. రైతు బజారు మార్కెట్‌లల్ల కూరగాయలు కొనడానికి పోయినప్పుడు, రిమ్స్ హాస్పిటల్ అంటే ఇందాక మనం చూసినాం గదా! తల్లి, బిడ్డ చనిపోయారని చెప్పేసి అక్కడ గొడవ జరిగిందని. ఆ హాస్పిటల్‌లో, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్, ఇళ్ళతో పాటు కొంతమంది పడుకుంటే ఇళ్లల్ల పడుకుంటే తలుపులు గాన తీసుంటే అక్కడ ఇళ్లల్లో కూడా దొంగతనం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు పూట పోతుంటే "అన్న, అన్న మా వోళ్ళకి ఇట్లా ఫోన్ చేస్తా ఫోన్ ఇయ్యి" అంటారు. ఫోన్ మనం సరే చేసుకోనిలే అని ఇస్తాం. వాడు ఫోన్ నంబర్ కొడుతున్నాడు చూసి జంప్ చేస్తాడనమాట. రన్నింగ్ పరిగెత్తుతాడు. సో, వానెమ్మడి చేతగానోళ్ళు ఏం చేస్తారు ఉరకలేరు, చేయలేరు. అంతా దొంగల బ్యాచ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేస్తారు కాబట్టి అట్లా దొంగతనాలు జరుగుతున్నాయని ఇచ్చిరనమాట. ఎట్లా పోయినాయి ఫోన్లంటే. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ రిపేరింగ్ దుకాణాల యజమానులు సెల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు ఫోన్ యజమాని అనుమతి, సరైన పత్రాలు తీసుకోవాలండి. ఈ దొంగ ఫోన్లు ఏం చేస్తారంటే రిపేర్ చేసేటోళ్ళకి అమ్ముతారు పెద్ద మొత్తంలో. అట్లాంటోళ్ళు దొంగ ఫోన్లు కొనేటప్పుడు పేపర్లు అడగాలని షాపులలో క్లియరెన్స్ గైడెన్స్ ఇచ్చారనమాట. క్లియర్ గైడెన్స్. సో, కొనేటోడు కూడా భయపడతాడు ఈ ఎస్పీని చూస్తే మాత్రం. వద్దురా నాయన కొనడెందుకు మళ్ళా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడెందుకు, మళ్ళా వీనికి దొంగోనికి 100నో, 200 ఇచ్చి కొంటారు. ఈ ఫోన్ తీసుకుపోయి పోలీసోళ్ళకి ఉట్టిగానే వాళ్ళ చేతిలో పెట్టాలి. ఏమన్నా ఎదురు మాట్లాడితే మళ్ళా పోలీస్ కేస్ అయితది ఆ షాపులోళ్ళ మీద. సో, అని చెప్పేసి భయపెడుతున్నాడు మొత్తం మీనైతే. దొంగ ఫోన్లు కొన్న వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబట్టిన ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండడంతో పాటు వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టామన్నారు. ఇక్కడ దెంకపోయిన ఫోన్లన్నీ గూడా దొంగిలించిన ఫోన్లన్నీ గూడా అక్కడ ఢిల్లీ సైడ్ తీసుకుపోయారన్నమాట. ఉత్తరప్రదేశ్ సైడ్. సో, అక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అట్లా తీసుకుపోయారంట. అక్కడ టీమ్ పంపించి తీసుకొచ్చినట్టు నిజంగా పోలీసులు హ్యాట్స్ ఆఫ్ ఆదిలాబాద్ పోలీసులైతే. సో, ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మోనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, రియాజ్, మజీద్, త్రిశూల్ వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్ల పేరిచ్చారనమాట. సో, ఇది పెద్ద మొత్తంలో జరిగింది. ఫోన్ ఎవరైనా విలువైన ఫోన్ పోయిందంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కంప్లెయింట్ ఇయ్యాలే. పాలమూరు ప్రజలు గూడా. నిజంగా ఈ మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీలందరూ గూడా ఈ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీని ఆదర్శంగా తీసుకొని
ఎవరైతే ఫోన్‌లో కంప్లెయింట్ ఇచ్చిర్రో మన మహబూబ్‌నగర్ జిల్లాలో గూడా వాళ్ళందరి ఫోన్‌లు గుర్తించి మళ్ళీ బాధితులకు అప్పగిస్తే నిజంగా గూడా ప్రజలు తలుచుకుంటారు. ఎస్పీ గారికి నిజంగా రుణపడి ఉంటారు. ఎస్పీలందరూ గూడా ఈ విధంగా పనిజేయాలని చెప్పేసి మేమైతే మా ఛానల్ తరపున కోరుతున్నాం. సో, ఇక్కడ ఇంకో న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగం పేరిట మోసం. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పొనకల్‌కు చెందిన నందాల ప్రదీప్ కోరాడు. ఈ మేరకు రామగుండం పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. గురువారం మాట్లాడుతూ 6 నెలల క్రితం జిన్నారంలో ఉంటున్న సృజన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5,80,000 తీసుకున్నాడట. ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదు. ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నెలకు 50,000 చొప్పున ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ డబ్బుల విషయంలో నిలదీస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బెదిరిస్తున్నాడు. పోలీసులు న్యాయం చేయాలని కోరాడు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి బ్రోకర్ గాడు జతయ్యి ఆయన దగ్గర 5,80,000 అంటే దాదాపు రూ. 6,00,000 తీసుకున్నాడు క్రెడిట్ కార్డ్ ద్వారా. అది తీసుకున్నాక జాబ్ ఇప్పియలేదు. వీడేమో ఇక్కడనే మన ఇండియాలోనే ఉండి నెలకు 50,000 ఈఎంఐ కడుతున్నాడనమాట. దాని గురించి వాడిని అడిగితే నేనే పోలీస్ కంప్లెయింట్ ఇస్తా అంటాడు. కాబట్టి వీడే ముందుగా కంప్లెయింట్ ఇచ్చిండు. సో, అదే చూస్తున్నాం మనం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆదిలాబాద్ ప్రధాన వార్తలు. నెక్స్ట్ పేపర్ ఆ! ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. పింఛన్ కోసం ఎదురుచూపు. వితంతులకు అందని ఆసరా పథకం. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పట్టించుకోని అధికారులు. ఇక్కడ ఏమైతుందంటే గతంలో వితంతు పింఛన్ అంటే భర్త చనిపోయిన స్త్రీలకు ఇచ్చే పింఛని నెల, 2 నెలలకే మంజూరు చేసేటోళ్ళు ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడెప్పుడో 4, 5 ఏళ్ళకి గాని ఇస్తలేరు. కనీసం సంవత్సరానికోసారన్నా రెన్యువల్ సిస్టమ్ పెట్టాలి. వీళ్ళకేందంటే అట్లా పెడితే వీళ్ళకు ఈజీగా అయితది. సో, ఎవ్వరు ఇస్తలేరు. ఆఫీసర్ల చుట్టూ తిరిగినా, ఎంపీడీఓని అడిగినా, కలెక్టర్‌ని అడిగినా, ఎమ్మెల్యేని అడిగినా, ఎంపీని ఎవ్వరు కూడా ఇస్తలేరు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. ముఖ్యమంత్రి గారు దీన్ని సిస్టమ్ మార్చాలి. కనీసము 3 నెలలకోసారి మార్చాలి. 3 నెలలకు వీలు కాకుంటే 6 నెలలకోసారన్నా మార్చాలి. అంటే అప్లై చేసే అవకాశం ఇవ్వాలన్నమాట. ఓపెన్ చేయాలి ఛానెల్‌ని. సో, 6 నెలలు కాకపోయినా కనీసం సంవత్సరానికోసారైనా అప్లై కొత్త వారికి అవకాశం చేయడానికి అవకాశం ఇస్తే బాగుంటది. ఎందుకంటే భర్త చనిపోయినోళ్ళు వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళకి తోడు కనీసం ఈ పింఛనొచ్చినా గానీ వాళ్ళకు ఎంతో కొంత మేలు జరుగుతది. అట్లా చేయాలి దానికోసం అని చెప్పేసి ఈ వార్త రాసిర్రు. ఎవరు ఇస్తలేరని చెప్పేసి పింఛన్ ఇప్పించండి. ఇక్కడ ఇద్దరు మహిళల వివరాలు ఇచ్చిండ్రు చూద్దాము. సో, నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఆసరా పింఛను పథకం మాత్రం రావడం లేదు. ప్రభుత్వం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అరుణాబాయి రిమా. వాళ్ళ ఊరి పేరు రిమా ఉన్నట్టుంది. అరుణాబాయి ఈమె. సో, ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. ఈమె భర్త చనిపోయి చాలా ఏళ్లవుతుంది. నాకు నలుగురు ఆడపిల్లలు. వీరిని పోషించడం కోసం నేను ప్రతిరోజు కూలీ పనులకు వెళ్తున్నా. వితంతువులకొచ్చే ఆసరా పింఛన్ నాకు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్తుంది. ఇది ఎవ్వరి చేతిలో లేదు. ఎంపీ చేతిలో లేదు, ఎమ్మెల్యే చేతిలో లేదు. కేవలం ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటేనే జరుగుతది. ఈ ఒక్క ఆదిలాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు మొత్తం ప్రజలు ఇదే కోరుకుంటారు. ఉమ్మడి ఇది పాత 10 జిల్లాలతో 10 జిల్లాలు అనుకుంటే 10 జిల్లాలు లేకపోతే కొత్త జిల్లాలు లెక్క పెట్టుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఇలాంటి సమస్య ఉంది పింఛన్లది. సో, నిజంగా గూడా ఎమ్మెల్యేలందరూ గూడా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే, "సార్ ఇట్లా ప్రజలు ఎదురు చూస్తారు సార్" అంటే వాళ్ళకు అడిగే అవకాశం ఉంటది. ఒకవేళ అప్పుడు ఇచ్చే అవకాశం వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటది. సో, చూడాలి మరి ఇస్తారా? ఇయ్యరా? ఏందనేది. హ్మ్. ఇక్కడ ఇంకోటి ఎమ్మెల్యే చొరవతో తప్పిన దూరభారం. బోంద్రా సిటీలోని రేషన్ సరుకుల పంపిణీ. ఆళ్ళకు ఎమ్మెల్యే బియ్యము వేరే ఊర్లో ఇస్తారంట. అట్లా కాకుండా ఆళ్ళ ఊర్లో ఇచ్చేటట్టు ఆళ్ళ ఎమ్మెల్యే చేసిండని చెప్పేసి వార్త రాసిర్రు. శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి సో, ఇవి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు. ఇప్పుడొచ్చేసి ఖమ్మం జిల్లా చూద్దాం మనం. సో, సీఎం రేవంత్‌ని కలిసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మినిస్టర్ ఖమ్మం జిల్లా కాబట్టి నిన్న అక్కడ ఖమ్మం ఎంపీ రఘురాం రఘురాం రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసిండని చెప్పేసి ఫోటో ఇచ్చిర్రు. రేసులో ఉంటుందా? ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్‌లో కసరత్తు. తుది నిర్ణయం మంత్రి తుమ్మల చేతిలో. ఏందో మరిది. మున్సిపల్ మేయర్‌తో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే
కాగా ఇటీవల చేరిన ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేసినారు. పాలక వర్గం గడువు వరకు వేచి ఉండాలా అన్నది మంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఎన్నికలు వెళ్ళాలంటే కౌన్సిల్ రద్దు చేసేందుకు 60 మంది కార్పొరేటర్లలో 40 మంది తీర్మానం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ మేర సంఖ్య బలం లేకపోవడంతో ఏం చేయాలని. సో వీళ్ళది ఇంకా టైం ఉందంట. టైం అంటే ముందే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్దామా అన్నట్టు చూస్తారు. సో తుది నిర్ణయం మంత్రి తుమ్మల చేతిలో అంతా అనుకూలిస్తే కౌన్సిల్ రద్దుపై తీర్మానం యోచన, అందుకు కావాల్సిన సంఖ్యా బలంపై లెక్కలు. సో పదవి ఇంకా టైం ఉంది కదా ఎందుకని చెప్పేసి ఓటు రద్దు చేయాలంటే ఒప్పుకోరు. సో 60 మంది ఉన్నారంట, 60 మందిలో 40 మంది ఒప్పుకోవాలట. సో 40 మంది కాంగ్రెస్ బలం లేదని చెప్పేసి వార్త ఇచ్చారు. అభివృద్ధికి ప్లాన్, రామాలయ అభివృద్ధికి రాములవారి భద్రాచలం రాములవారి టెంపుల్ ఈ విధంగా కట్టాలని ప్లాన్ గీసిరు. సో కొత్త గుడికి ప్లాన్ గీసినట్టు మనం కొత్త సంవత్సరంలో చూస్తున్నాం. సిద్ధమైన రామాలయ మాస్టర్ ప్లాన్ నమూనా సీఎం ఆమోదమే ఇక తర్వాయి. గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే పనులు ప్రారంభం. శ్రీరామనవమికి సీఎంతో శంకుస్థాపన. శ్రీరామనవమికి కొత్త కొత్త ఆలయ పనులకు శంకుస్థాపన చేస్తామన్నట్టు వార్త రాశారు. ఏరులై పారింది. గత ఏడాది 2,238 కోట్ల విలువైన మద్యం విక్రయం. అత్యధికంగా డిసెంబర్లోనే 277 కోట్లు. 2025 సంవత్సరంలో మద్యం ఏరులై పారింది. ఖమ్మం జిల్లాలో మొత్తం తాగింది 2,238 కోట్లు, అంటే 2,240 కోట్లు దాదాపు. ఒక డిసెంబర్లోనే దాదాపు 300 కోట్ల మంది తాగిరని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక్కడ గడప గడపకు మన సర్పంచ్ అనే ఒక వార్త చూస్తున్నాం. ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్లో గెలిచిన వారు గ్రామాల్లో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం ముత్తారం సర్పంచులు పర్ణకోల సరళ, ఎల్ మమత నూతన సంవత్సర సందర్భంగా గురువారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇంటింటికి వెళ్తూ పరిసరాలు వీళ్ళు గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఇంకా మా కేంద్ర మమ్మల్ని ఎవడ 5 ఏళ్ళ వరకు చేసేటోళ్ళు లేడు, మేము చెప్పింతాన సంతకాలు పెడతారు వార్డు నెంబర్లు, మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు అని చెప్పి సర్పంచులు చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సర్పంచులు అట్లా కాదు. ఊర్లో ప్రతి ఇల్లు తిరుగుతురు, ప్రతి వార్డు తిరుగుతురు, ఎక్కడ నీళ్లు రోడ్డు మీద వారుతున్నాయి, ఎక్కడ మోరీలు జమ అయినాయి, ఎక్కడ కొత్త మోరీలు కావాలి, ఎక్కడ కొత్త సీసీ రోడ్లు కావాలి, ఎక్కడ మురుగు కాలువలు ఉన్నాయి, ఎక్కడ చెత్త చెదారం ఉంది, అవన్నీ తెలుసుకుంటూ క్లీన్ చేయడానికి ప్రతి సర్పంచ్ కూడా గెలిచిన తర్వాత ఇంట్లో పోకుండా ఊర్లో తిరిగితే సమస్యలు తెలుస్తాయి. రోడ్డు మీద నీళ్లు మోరీ డ్రైనేజీ జామ్ అయ్యి రోడ్డు మీద వారుతుంటుంది. కొన్ని చోట్ల సరైన మోరీలు ఉండవు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న వాటితోనే ఆ సమస్యలు ముగిసిపోతాయి. కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల సీసీ రోడ్లు ఉంటాయి. పోవడానికి దారి ఇబ్బందికరంగా ఉంటాయి. అవన్నీ కూడా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో కొత్త సర్పంచులు చేస్తే మరి ప్రజలు కూడా అరే మన సర్పంచ్ గెలిచిండు పనులు చేసిండని ఉంటుంది. సో చూడాలి మరి సర్పంచులను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా పాలమూరు జిల్లాలో కూడా సర్పంచులు చేస్తారా, మాకెందుకు 20 గెలిచినాం ఈ 5 ఏళ్ళు మమ్మల్ని అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇంట్లో అంటారా. సో పింఛన్ ఆగిపోతుంది జాగ్రత్త, లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఇక్కట్లు. సంస్థలో ఇంకా 15,888 మంది, అంటే దాదాపు 16,000 మంది సింగరేణి గనులు వీళ్ళకు పింఛన్ వస్తుంటుంది అనమాట. రిటైర్డ్ అయిన వాళ్ళకు ఆ పింఛన్ ఆగిపోతుంది. అంటే లైఫ్ సర్టిఫికేట్ అంటే బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే మీ పింఛన్ పోతుంది అని చెప్పేసి అక్కడ జిఎం గారు చెప్తున్నారు, కిరణ్ కుమార్ అని. సో రిటైర్డ్ ఉద్యోగుల కోసం నెల పాటు గడువిచ్చాం, అయినా 15,000 మందికి పైగా లైఫ్ సర్టిఫికేట్ ఇప్పటివరకు సమర్పించలేదు. ఇకనైనా ఫోన్లో యాప్ ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికేట్లు అందజేయాలని చెప్తున్నాను అనమాట. అట్లా ఇస్తేనే, ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తే లాభం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు బతుకున్న వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అనమాట. నెక్స్ట్, పెద్దమ్మ హత్య చేసిన రౌడీ షూటర్, భూమి పంపకాల తగాదాలు. వీనికి భూముల పంచదాల వాళ్ళ పెద్దమ్మనే చంపిండని ఇచ్చారు ఒక రౌడీ గురించి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతల్లగూడెం చెందిన మోటే రాములమ్మ 70 సంవత్సరాలు. కుటుంబం బతుదేరు కోసం ఏళ్ల క్రితం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డలో నివాసం ఉంటుంది. ఆమె భర్త యాదగిరి మృతి చెందాక కూలి పనులు చేసుకుంటూ కుమారుడు నరసింగారావుతో జీవిస్తుంది. ఆమె భర్త, ఆయన సోదరులకు సంబంధించి గ్రామంలో 5 ఎకరాల పొలం ఉండగా ఇంకా పంచుకోలేదట. ఆ భూమిని రామలమ్మ గ్రామంలో ఉంటున్న కుమార్తె పేట రిజిస్ట్రేషన్ చేశాక గొడవలు మొదలైనాయట. సో వాళ్ళు ఉంటారు కదా పాలెల్లో, భూమి కావాలని చెప్పేసి ఆమె చంపిరని వార్త రాశారు. సో ఇవి ఖమ్మం జిల్లా వార్తలు.
నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా అంటే నిజంగా రైతులకు తెలవాల్సిన వార్తలు మాత్రమే కవర్ చేస్తున్నాం. సో, పేపర్‌లో 90 వార్తలుంటాయి గానీ అన్ని రకాలు కాదు. మనకి రైతులకు ఏవైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే కవర్ చేస్తున్నాం. అది కూడా ఉమ్మడి జిల్లా ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అంతా అన్ని అన్ని జిల్లాలు కవర్ అయితాయి కాబట్టి ఉమ్మడి జిల్లా ఓపెన్ చేస్తున్నాం ఇది. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా చూస్తున్నాం నెక్స్ట్ మనం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా భక్త జనసంద్రం నూతన సంవత్సర సందర్భంగా జోగులాంబ క్షేత్రం గురువారం భక్తులతో కిటకిటలాడింది. గద్వాల జోగులాంబ అమ్మవారి పీఠం ఉంది కదా! అది కొత్త సంవత్సరం రోజు భక్తులు పోటెత్తిరని చెప్పేసి వార్త ఇచ్చేసిర్రు. కమ్మేసిన మంచు దుప్పటి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు. నిన్న అయితే మరీ ఘోరం. ఉదయం 9, 9:30 అయినా గానీ అసలుకు సూర్యుడు బయటకి కనిపించలేదు. మంచు మొత్తం విపరీతంగా ఉంది. ఆ మంచుకు ప్రయాణం చేసేవారికి జర ఇబ్బందే ఉంటది బైకులు. ఎందుకంటే ఆ మంచులో ప్రయాణం చేసేవారు లైట్‌లేసుకోవాలి, హార్న్ కొట్టుకుంటూ ఎళ్ళాలి. ఎందుకంటే అవతల నుంచి వచ్చేటోడు ఏదో ధ్యాసతోనొచ్చినా గానీ మీరైతే జాగ్రత్తగా ఉండాలి. సో, మీరు గూడా లైట్‌లేయడం వల్ల అట్లా చేస్తే కనిపిస్తది గానీ, ఏ తెల్లారిందిగా లైట్‌లెందుకని అంటే చీకట్లో ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. సో, ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. సవాయిగూడెంలో ఓటు చోరీ. పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్డీఓ, ఆర్ఓలకు నోటీసులు. 8 విచారణకు హాజరు కావాలని బ్యాలెట్ బాక్స్ సామాగ్రి సమర్పించాలని సూచన. ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది వనపర్తి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం వనపర్తిలో. సో, దొంగ ఓట్లేసిర్రు సవాయిగూడెంలో అని చెప్పేసి వార్త ఇచ్చిర్రు. చూద్దాం ఏం జరిగిందనేది. వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించి ఓ కేసులో జిల్లా కోర్టు విచారణ స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని, వలస వెళ్లిన వారు డబల్ ఓటర్‌గా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని 2 ఏళ్ల క్రితమే ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలో 65 మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలకు పాత ఓటర్ లిస్టు ప్రకారం నిర్వహించారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో కేసు వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్ఓ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సో, దొంగ ఓట్లున్నాయన్నమాట. ఒకరు హైదరాబాద్‌లో ఉన్నటోళ్ళ పేర్లు ఇద్దరు ఒక్క పేరుతోనే ఒక్కరికే 2, 2 ఓట్లు, 3, 3 ఓట్లున్నాయి. చనిపోయినోళ్ళ ఓట్లున్నాయని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చిర్రంట. 65 మంది పేర్లు తొలగించాలని చెప్పి గూడా మళ్ళా పాత దాంతోనే ఓట్లు జరిగినాయని చెప్పింది. సో, ఇక్కడ ఆళ్ళు కేసేసిర్రనమాట. ఏం జరిగిందనేది 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లున్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులున్నాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా, యామినికి 918 ఓట్లొచ్చాయి. దీంతో యామిని 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1882 ఓట్లు పోలు కాగా, యామినికి 918, శ్రీలతకు 913, 100కు 12 రాగా 39 ఓట్లు చెల్లలేదు. 100కు పైగా దొంగ ఓట్లు వేయించారు. గ్రామంలో 100కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరాలు తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెప్తున్నారు. తెలుస్తది సింపుల్‌గా ఓటర్ లిస్ట్ టిక్ పెట్టుకున్నారనుకో, వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరుతోన, ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్నోళ్ళ పేరుతోన ఓట్లేసిర్రంటే మాత్రం ఇప్పుడు కోర్టు సీరియస్‌గా తీసుకున్నది కాబట్టి పోలీస్ ఎంక్వైరీ ఆదేశిస్తది. ఎస్పీకి గాని అప్పజెప్తే, ఆ రోజు ఆ ఓటేసినోడు వాని ఫోన్ ఏడ ఉంది, హైదరాబాద్‌లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా, ఊర్లో ఉన్నాడా తెలిసిపోతది. చనిపోయినోళ్ళు తన ఓటు గాని ఏసిరంటే మాత్రం ఇది సర్పంచ్ రద్దయినట్టే ఈ ఊరిది. సో, సవాయిగూడెంలో మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది. లేకపోతే నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నోళ్ళని డిసైడ్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఉంది కదా శ్రీలత, ఆమెని డిసైడ్ చేశారనమాట. సో, ఇదైతే మంచి పని చేసిండు కేసేసి దొంగ ఓట్లు ఏసేటోళ్ళకు ఇదొక జలక్ లాంటిదే. సో, జలక్ గాదు మళ్ళా ఎవడు గూడా ధైర్యం జేయడు అట్లా ఏసిర్రంటే మాత్రం ఓట్లు. సో, పోలీస్‌కి చూడాలి మరి ఎంతవరకు చేస్తది ఎలక్షన్ కమిషన్. ఆహ్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే అమ్మవారి క్షేత్రం జోగులాంబ ఫుల్ పబ్లిక్ ఉందని చెప్పేసి ఇచ్చిర్రు. నెక్స్ట్
హ్మ్. ఫోర్జరీ మాయ. నెక్స్ట్ ఇక్కడ నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలు. ఉబ్లాయిపల్లి తండాల వెలుగులోకి పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు. ఆహ్, ఏమైందంటే అమాయకులను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆస్తి పత్రాలు తయారు చేస్తాం, బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ తరహాలోనే మహబూబ్‌నగర్‌లో రూరల్ మండలం ఓబులాయపల్లిలో తండాలో మోసం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే కొందరు దళారులు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు. సో, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తే మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఆమె సంతకం పెట్టకున్నా అని ఆళ్ళ పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టకున్నా ఆమె బదులు వీళ్ళే చేసి కాగితాలు రెడీ చేసి బ్యాంకులో లోన్ తీసుకున్నారంట. సో, ఆ విషయం పంచాయతీ సెక్రటరీ దృష్టికొస్తే ఆమె పోలీస్ కేస్ ఇచ్చిందన్నట్టు పోలీస్ కంప్లెయింట్స్‌ని చూస్తుర్రు. నిరక్షరాస్యులైన తండా ప్రజల కల్లబొల్లి మాటలు చెప్పి వారిని ఇబ్బందుల్లో పడేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే కొంతమంది తండావాసుల పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రుణాలు కూడా పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన స్టాంపులు గానీ, సంతకాలు గానీ ఏవీ లేకుండానే ఫోర్జరీ అసెస్మెంట్‌తో నంబర్ల ద్వారా అసైన్‌మెంట్ నంబర్ల ద్వారా నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టించారు. అయితే ఓబులాయిపల్లి తండా పక్కనే ఉన్న కోటకదీర గ్రామానికి చెందిన ఓ దళారి ఒకరు తండా ప్రజలను బుట్టలో వేసుకొని వ్యవహారం నడిపిస్తున్నారు. అలా తండా పక్కలనే కొత్త ఊరు ఒక ఊరంట కొటకదీర ఊరంట. అందులో ఆ ఊళ్ళో ఉండే ఒక మోసకారుడు ఇట్లా చేసిండని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. బ్యాంకులు అంటే ఇల్లు కాగితాలు రిజిస్ట్రేషన్ చేసినట్టు, రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అన్నీ రెడీ చేసి ఇచ్చిర్రు. అవి పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నారట. సో, ఈ ఇంతకాలం విషయం బయటకి రాకపోవడం గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు సదరు దళారి గుట్టుగా వ్యవహారం నడిపించినట్టు తండావాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి భాగవతాలు మిగతా అన్ని చాలా గ్రామాల్లో లోన్‌లు తీసుకుంటుర్రు మరి అన్నిటి మీద కంప్లీట్‌గా పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. సో, నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకు రుణాలు పొందిన వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తండాకు చెందిన ముగ్గురిని పంచాయతీ కార్యాలయానికి పిలిచి విచారించగా, కార్యదర్శి సంతకం, బ్యాంకు రుణాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ అంతా మేమే చేసుకుంటామని కొందరు చెప్పినట్లు తెలిపారు. తాము వారి మాటలకు నమ్మి మోసపోయినట్లు చెప్పారు. సో, మామూలుగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే పంచాయతీ కార్యదర్శి రాసియాలన్నమాట. సో, అట్లా రాసియాలే అవన్నీ చేయాలి కాబట్టి చేయకుండా మేమే చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు మొత్తం దళారులు నడిపించారు దందా. సో, అది బయట పడ్డదనమాట. సో, అది ప్రధానంగా వార్త వచ్చేసి మహబూబ్‌నగర్ జిల్లాలో. ఈ మెయిన్‌గా ప్రధానంగా అయితే మహబూబ్‌నగర్ జిల్లా వార్తలివి. నెక్స్ట్ జిల్లా చూద్దాం. మెదక్ జిల్లా వార్తలివి. ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లా చూస్తున్నాం మనం. మెదక్ జిల్లా వార్తలు ఇక్కడ ప్రత్యేక అలంకరణలో వనదుర్గమ్మ ఏడుపాయలాల్లో ఉంటది అమ్మ దుర్గమ్మ. దుర్గమాత స్పెషల్ కదా! దుర్గమ్మ తల్లి ఇక్కడ. సో, అది ఇచ్చిరనమాట. చర్చ్ ఎదుట భక్తజన సందోహం. చర్చిలో మెదక్‌లో చర్చ్ కూడా ఫేమస్సే అనమాట. ఈ చర్చ్ దగ్గర కూడా జనం ఫుల్లు కిక్కిరిసిరని చెప్పేసి ఉంది. హ్మ్. యూరియా ఏదయ యాసంగి ప్రారంభంలోనే కష్టాలు. జిల్లాలో 3,17,000 ఎకరాల్లో సాగు. 27,000 పైచిలుకు మెట్రిక్ టన్నులు అవసరం. యూరియా దొరుకుతలేదని చెప్పి వార్త మనం అన్ని జిల్లాల్లో చూస్తున్నాం. ప్రతి గ్రామంలో చూస్తున్నాం. ఇక్కడ కూడా జనం నిజాంపేట మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు ఇక్కడ సింగిల్ విండో ఆఫీస్‌లో లైన్‌లు కట్టిర్రు. సో, ఇది జనం మరి ఎప్పుడు తీరుతది యూరియా కష్టాలు ఏందనేది చూడాలి గానీ, ప్రజలకైతే ఇబ్బందయితే జరుగుతుంది. ఇక్కడ మున్సిపల్స్‌కు సమాయత్తం. ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. అభ్యంతరాలు, ఫిర్యాదులకు 2 రోజుల అవకాశం. సో, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా! దానికోసం అంతా రెడీగా ఉన్నామని చెప్తుర్రనమాట ఎలక్షన్ కమిషన్. సో, సంగారెడ్డి చెరువుపై కమ్ముకున్న పొగమంచు. చెరువు మీద ఫోటో తీసిర్రు. పొగమంచు బాగా గట్టిగా ఉందని. క్యాన్సర్ బాధితులకు జగ్గారెడ్డి ఆర్థిక సాయం. 2,00,000 చొప్పున ఆరుగురికి 12,00,000 అందజేత. సో, జగ్గారెడ్డి తలుచుకుంటే ఎవరికైనా ఏమైనా చేస్తాడు. సో, క్యాన్సర్ వచ్చినోళ్ళకు
మనిషికి 2,00,000 6 మందికి 12,00,000 ఇచ్చిండు నిన్న మెదక్ జిల్లా సంగారెడ్డిలో. సో, ఆయన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయిండు గానీ, సో, పైసలున్నాయంటే మాత్రం పంచి పడేస్తాడు. ఎన్ని పైసలున్నా గానీ దాపెట్టుకోవాలనుకోడు ఆయన జగ్గారెడ్డి అంటే. సో, దర్జాగా కబ్జా. అక్రమార్కుల చేతుల్లోకి విలువైన సర్కారు భూములు. రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు. ఓఆర్ఆర్‌కు సమీపంలోనే తతంగం. సో, గవర్నమెంట్ భూములు కబ్జా చేసి పైసలు సంపాదిస్తుర్రని వార్త ఇచ్చిరిక్కడ. సో, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ఉందిగా. ఆ రింగ్ రోడ్‌కి దగ్గరలో అన్నమాట. మెదక్ జిల్లా చాలా మటుకు దగ్గరలో ఉంటది హైదరాబాద్‌కు. సో, అక్కడ కబ్జా చేసిర్రని చెప్పి వార్త ఇచ్చిరది. కొత్త సంవత్సరం వేళ విషాదం. వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి. నిన్న కొత్త సంవత్సరం వేడుకల్లో ఇద్దరు చనిపోయారు. సో, కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు. కిరాణా షాపుల్లో ఇప్పుడు ఊర్లో ఉంటాయి గదా మడిగలు. ఆ కిరాణా షాపులలో మందు అమ్ముతుర్రు, బీర్లు, క్వార్టర్లు అమ్ముతుర్రు అని చెప్పి కేసయింది. అట్లా అమ్మడం చట్ట ప్రకారం నేరం. పోలీసోళ్ళు ఏం చేశారంటే చాలా మటుకు ఇంగ మనకెందుకులే అని పట్టించుకోరు గానీ మెదక్‌ల హుస్నాబాద్‌లో జరిగింది ఇది మద్దూరు మండలంలో. సో, మద్యం విక్రయాల్లో పట్టుకున్నారన్నమాట ఈళ్ళు. ఇద్దరిపై కేసు నమోదు. 2 షాపుల మీద కేసయింది. అది ఇక్కడ చెల్లాపూర్ శివారులో పులి పాదముద్రలు. ఇక్కడ చెరువు దుబ్బాక పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతుందని ఇక్కడ గుర్తిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తిస్తుర్రు. సో, వరి వైపే మొగ్గు. పంట మార్పిడి అంతంత మాత్రమే. భూసారానికి తగ్గ పంట సాగు తక్కువ. ఇక్కడ మెదక్ జిల్లాలో వరి నిజంగా ఎక్కువుంటది. సో, పంటలు మార్చాలి అప్పుడప్పుడు. ప్రతి సంవత్సరం ఒకటే పంట కాకుండా మార్చాలంటారు గానీ, రైతులకు వరి అయితే తొందరగా అయితదని చెప్పేసి వరికే మొగ్గు చూపుతుర్రని వార్త చూస్తున్నాం మనం ఇక్కడ. సో, భూసారానికి తగ్గట్టు అంటే భూమిలో బలం తగ్గిపోతే ఎప్పుడో ఒకటే పంట ఏస్తా అని చెప్పేసి వార్త ఇచ్చిరంది. మహిళా ఓటర్లు ఎక్కువ. మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువున్నారంట. సో, ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇంటి బిల్లు ఇప్పించండి సారు. ఇందిరమ్మ ఇంటి పనులు చేపట్టి రూప్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కనీసం ఒక్క బిల్లు గూడా రాలేదని వేడుకుంటుర్రు. ఇలా కష్టపడుతున్నాడు ఈయన. సో, ఇందిరమ్మ బిల్లు అంటే బేస్‌మెంట్‌కు 1,00,000 అది లింటల్ లెవెల్‌కు 1,00,000 స్లాబ్‌కు 1,00,000 మిగతాది కంప్లీట్ అయినాక రావాలి గానీ, ఈళ్ళకి ఒక్కసారి గూడా స్లాబ్ లెవెల్ అయిందంట ఇల్లు. ఒక్కసారి గూడా రాలేదని ఇచ్చిర్రు. సో, మండలం కేంద్రం చిల్లప్చేడు గ్రామం ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నర్సాపూర్ నియోజకవర్గం ఇది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడంతో 58 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఆగమయ్య మొదట్లోనే ఇంటి పనుల నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ పనులు చేపట్టి 9 నెలలు గడిచింది. ఇప్పటికి 2 విడతల బిల్లులు రావాల్సి ఉండగా ఒక బిల్లు కూడా రాలేదు. తన తర్వాత నిర్మాణాలు చేపట్టిన వారికి 2 విడతల బిల్లులు వచ్చాయని వాపోయాడు. సో, ఆయనకు మాత్రం ఇస్తలేరంటే మరి పార్టీ పరంగా ఆపుతుర్రా ఏదో గాని ఆళ్ళ ఊర్లో ఒక్కటేసారి 58 ఇళ్ళు మంజూరైనాయంట పైలట్ ప్రాజెక్ట్ కింద. సో, మంజూరైనప్పుడు ఆయన కంటే ఇంకా కట్టినోళ్ళకి ఇస్తుర్రట గానీ ఆయనకి ఇస్తలేరంట మరి. తన తర్వాత నిర్మాణాలు చేపట్టిన వారికి 2 విడతల బిల్లులు అంటే ఇప్పటికే ఆయన కంటే ఇంకా కట్టినోళ్ళకి కూడా 2,00,000 బిల్లు వచ్చినారు గానీ మరి ఈయనకు రాలేదంట. పంచాయతీ కార్యదర్శి కృష్ణను వివరణ కోరగా తన వంతు నివేదిక పూర్తయిందని హౌసింగ్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. త్వరలోనే బిల్లు మంజూరవుతుందన్నారు. మరి ఆడు లంచం కోసం చూస్తుండా ఏందో చూడాలి అక్కడ ఉండే ఇంజినీరు. హౌసింగ్ ఉంటాడు గదా! ఆయన మరి అందరికిచ్చి ఈయనకిస్తలేడంటే ఆపుతున్నాడంటే లంచం కోసమని అనాలి లేకుంటే పార్టీల పరంగానైనా ఏ వాడు మా పార్టీ కాదు వానికెందుకు ఇస్తావు అని ఆపుతారు. కొంతమంది బేకార్గాళ్ళుంటారు ప్రతి ఊర్లో. ఆ బేకార్గాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సొమ్ము కూడా ఏదో వాళ్ళ అయ్య సొమ్ము, వాళ్ళ తాత సొమ్ము, వాని చిలకల పంట అమ్మిచ్చినట్టు ఫీల్ అయ్యి నువ్వు మా పార్టీ కాదు, నువ్వు మాకు మందు ఆపుతలేవు, మా మాట వింటలేవు అని ఇట్లాంటివి చేస్తుంటారు బేకార్గాళ్ళు. అటువంటి బేకార్గాళ్ళకు నిజంగానే బయట పెట్టాలి ఏ ఊర్లో ఎవరైనా గానీ. ఆ కొడుకుల వాళ్ళ అయ్య జాగిరాయి, మన వాళ్ళ తాత జాగిరాయి. ఎవ్వనిదైతే ఏమైంది? గవర్నమెంట్ సొమ్మే గదా! అతను ఇల్లు కట్టిండు ఇయ్యాలే బిల్లు. ఏదైనా గానీ ఇదొక్కటే గాదు. కళ్యాణ లక్ష్మి గానీ, సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, ఏదైనా గానీ నువ్వు మా పార్టీ గాదు, అది గాదు, ఇది గాదంటే వాడేదో ఆ సొంత పార్టీలో అదే పార్టీలో ఉండేటట్టు మాట్లాడతాడు. వాడు రేపు అధికార పార్టీ ఎక్కడ గెలిస్తే అక్కడ జంప్ కొడతారు గానీ, బేకార్ కొడుకులే అటువంటివి చేస్తుంటారనమాట. సో, అటువంటి బేకార్ కొడుకులకు సరైన బుద్ధి ఓట్లలో నిలబెట్టి ఓడగొడితేనే బుద్ధి వస్తది. సో, ప్రజలు గూడా చైతన్యంగా ఆలోచించాలి. ఇట్లాంటి మాటలు ఎవడు మాట్లాడినా గానీ, వానికి చెప్పాలి ఓట్లకు నిలబడయ్యా నువ్వు ఉంటే బావుంటదన్నట్టు నిలబెట్టినాక ఓడగొడితే ఆయన పానం సక్కగయితది. సో, ఇప్పుడు ఇది మెదక్ జిల్లా వార్తలు. ఇప్పుడు నల్గొండ జిల్లా చూద్దాం మనం నెక్స్ట్.
నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి గారు ఇద్దరు మంత్రులు. సో మండలి చైర్మన్ కలిసిన కలెక్టర్ పోయి నిన్న వెంకటరెడ్డిని కలిసిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డిని గుత్తా అంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఇద్దరిది కూడా నల్గొండ అనమాట. మందు తాగి నల్గొండ జిల్లాకు 452 కోట్ల ఆదాయం వచ్చిందంట. ఒక డిసెంబర్లోనే ఎక్కువ మంది తాగిరని చెప్పి వార్త ఇచ్చారు. నల్గొండ సూర్యాపేటలో జిల్లాలో భారీ మద్యం అమ్మకాలు. డబ్బులు వస్తున్నాయి, తాగుతారు మంది, అంతే ఇంకేం లేదు. గుట్ట ఆరోగ్యశ్రీ ఇది సరే, యాదగిరిగుట్ట పనిచేసి ఏవో రాజీనామా చేసిండని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటారు. కానీ మొత్తం మీద ఏదో జరిగింది అక్కడ, ఏదో కుంభకోణం జరిగిందా, ఏదో జరిగింది. ఆయన రాజీనామా చేసిండు. బయటికి మాత్రం పానం అయిందని చెప్తున్నాడు. సో త్వరలో తెలుస్తుంది. శ్రీరాముడు ఊరేగి యాదాద్రి క్షేత్ర అధ్యయనోత్సవాలు గురువారం ఉదయం స్వామివారు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి నిన్న శ్రీరాముడిగా అలంకారం చేసి అక్కడ దర్శనం ఇచ్చాడు అనమాట. దాని వార్త చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి పారదర్శకంగా పౌర సేవలు, జీపీఓలకు మొబైల్ యాప్లు, ఆన్లైన్లో దరఖాస్తుల విచారణ, ధ్రువపత్రాల జారీలో మధ్యవర్తుల జోక్యానికి చెక్. కొత్త ఏడాదిలో ఇప్పుడంతా కూడా జీపీఓల ద్వారా జరుగుతుంది. సో వాళ్ళకి యాప్ ఇచ్చారనమాట. యాప్లో అన్ని సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని చెప్పేసి రాసిరు. సో నెక్స్ట్ చేనేత రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు దానికోసం వార్త రాశారు. అంటే క్రాప్ లోన్ లాగానే చేనేత లోన్లు ఉంటాయి వాళ్ళకు, చేతితో బట్టలు వేసేవారికి. సో ఇది ప్రధానంగా వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ చూద్దాం. అడలెత్తిస్తున్న దొంగలు, జిల్లా మరింత పురోగతి అని ఇక్కడ వార్త వస్తారు. సెంట్రల్ జైల్లో కలకలం, జిల్లా కేంద్రం సెంట్రల్ జైల్లో ఖైదీల వద్ద గంజాయి దొరికిందట. జైల్లో ఉండే ఖైదీల వద్ద గంజాయి దొరికిందని వార్త ఇచ్చిరు ఒకటి. సో ఇక్కడ అడలెత్తిస్తున్న దొంగలు, జిల్లా కేంద్రం చౌరస్తాలోని ఏటీఎంలో చోరీకి వచ్చిన దుండగుడు ఇక్కడ ముఖాన్ని ముసుకేసుకొని ఏటీఎం దొంగతనానికి వచ్చిండు. సో 27 తారీఖు 12 నెల, అంటే పోయిన నెల 27 తారీఖు జరిగింది 2025 సంవత్సరంలో. సీసీ కెమెరాలో టైం రికార్డ్ అయింది ఇక్కడ. సో అది ఇచ్చారనమాట. జిల్లాలో చోరీలు, హైవేల మీదుగా పరారి ముఠాలుగా ఏర్పడే చోరీలు. ఇక్కడ మహారాష్ట్రకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దొంగతనం చేసి అక్కడ వారిపోతురు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ. సో ఏటీఎంలో బ్యాంకులే లక్ష్యం, సరిహద్దులో నిఘాపై పోలీసుల ప్రత్యేక దృష్టి. ఇక్కడ దొంగతనం చేస్తారు, అక్కడ పూణే, మహారాష్ట్ర అట్లా వేరే రాష్ట్రాలకు పారిపోతురు అని ఇచ్చారు. మేవత్ గ్యాంగ్ చోరీలు, మేవత్ గ్యాంగ్పై జిల్లాలో 12 కేసులు కాగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో ఏటీఎంలు, బ్యాంకు దోపిడీల కేసులు ఉన్నాయి. గతంలో ఇందల్వాయి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో, బసవాపూర్లోని బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. అలాగే పోచంపాడు వద్ద ఎస్బీఐ ఏటీఎంలు చోరీ చేశారు. వర్ణి ప్రాంతంలోని 3 ఏటీఎంలను, కోటగిరి, పతంగల్లో 2 ఏటీఎంలు దోచుకున్నారు. మొత్తం ఏటీఎంలు ఎక్కువ దొంగతనం చేశారు వీళ్ళు. సో జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఏటీఎం కొల్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బస్టాండ్ వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించగా అక్కడ అలారం మోగడంతో పరారయ్యారు. ఇలా జిల్లాలో మేవత్ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడుతుందని రాశారు. హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏటీఎంలో చోరీలపై శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. హర్యానా చెందిన దొంగలు ఏటీఎం ఎట్లా దొంగతనం చేయాలని ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటారంట. తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో దొంగతనం చేస్తారు. సో ఆదిలాబాద్ జిల్లాలో పడి అక్కడ బార్డర్ దాటి వెళ్ళిపోతారని వార్త, ప్రధాన వార్త. పసుపు ధరలపై ఆశలు, వారం రోజుల వ్యవధిలోనే పరిధిలో క్వింటాలకు 2,000 పెరిగిన ధర. ఈ సీజన్లో 15,000కు పైగా ధర లభించే అవకాశాలు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరుగుదల, ఎగుమతులు పెరిగితే మరింత పుంజుకునే అవకాశం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు ఎక్కువ పండిస్తారు రైతులు. అందుకనే అక్కడ అలా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు తేవాలని చాలా ప్రయత్నించిండు. సో అంత కొంతవరకు సక్సెస్ అయినట్టుంది. సో ఇది ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయంట. క్వింటాలకు 2,000 పెరిగింది. ఈసారి 15,000 వరకు పోవచ్చని వార్త ఇచ్చారు. సో ధర పెరిగితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది, లేకపోతే అంతే సంగతి. కోడిగుడ్డు ధర పైకి అని ఇంకో వార్త చూసారు. పిల్లలు అంగన్వాడిలో తింటారు, గుడ్లు తింటారు. సో
రూ. 8.50కి చేరిన రేటు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై భారం. వారం వారం 3 రోజు వారంలో 3 రోజులకు బదులు ఒక రోజుకు పరిమితం. సో, వాళ్ళకిచ్చేదేమో గుడ్ల ధర వాళ్ళకు 4.5, రూ. 5 ఇస్తుర్రు అట్లా వంట చేసేటోళ్ళకు. బయట మార్కెట్‌లోనేమో గుడ్డు 8.5కి దొరుకుతుంది. సో, గవర్నమెంట్ రేట్లు మార్చదు కదా! అప్పటిదప్పుడు మార్చదు కదా! సో, వారానికి 3 గుడ్లు ఇచ్చే బదులు ఒకటే గుడ్డు ఇస్తుర్రన్నమాట. అడిగితే మేమేం చేత్తం మరి 8.5కి ఒక గుడ్డు అయింది. మీరు తీసుకురారి మేము వండి పెడతామని చెప్తారు వాళ్ళు గూడా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు గానీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ధరలకు అనుకూలంగా రేట్లు పెంచాలి అప్పటిదప్పుడు డైనమిక్‌గా. సో, అప్పుడైతేనే ఉంటదనమాట. బైక్‌పై ఉమ్లింకు లాక్ హిందూ యువకుడు. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్ గిన్నిస్ రికార్డ్ ధృవీకరణ. ఈయన బైక్ మీద పోయిండట వేరే చాలా ఎత్తైన ప్రదేశానికని ఇచ్చిర్రు. స్పందించలేదని బాధితుల ఆరోపణ. ధర్మారావుపేటలో కుల బహిష్కరణ. ఇక్కడ కుల బహిష్కరణ అని ఇచ్చిర్రు. చూద్దాం ఏందనేది. మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో ఓ కుటుంబాన్ని అదే కులానికి చెందిన సభ్యులు కులం నుంచి బహిష్కరించారు. గ్రామానికి చెందిన సుంకరి సురేష్ కుటుంబాన్ని ఎలాంటి కారణంగా లేకుండా కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు పెద్ద మనుషులు హుకుం జారీ చేసిర్రు. సో, కులంలో జరిగిన శుభాశుభ కార్యాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 3 నెలల కింద సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్ఐని సంప్రదిస్తే ఫిర్యాదు చేసిర్రు గానీ కేసు కోర్టులో ఉన్నట్లు చెప్పిండట. సో, మరి క్యాస్ట్ ఏందని ఇయ్యలే గానీ సుంకరి సురేష్ అని ఇచ్చిర్రు. సో, వాళ్ళ కుటుంబాన్ని బహిష్కరించిర్రంట. సో, ఏం జరిగిందనేది అక్కడ వాళ్ళకే తెలవాలి ఇంటర్నల్‌గా. సో, జిల్లా జైలులో గూడా ఖైదీలకు గంజాయి దొరుకుతుందని వార్త ఇచ్చిర్రిక్కడ. సో, గంజాయి, గుట్కా ప్యాకెట్ల కోసం ఖైదీల మధ్య ఘర్షణ. అక్కడ అక్కడ ఉన్న ఖైదీలకు గంజాయి, గుట్కా కోసం గోవా ప్యాకెట్ ఉంటాయి గదా! గోవా యేసుకుంటుంటారు కదా! అట్లాంటి దానికోసం గొడవ జరిగిందంట. అప్పుడు బయటపడ్డదనమాట. బయట నుంచి లోపలికి విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు. జైలు అధికారులు తమను కొట్టారని జడ్జికి తెలిపిన 2 ఖైదీలు కామారెడ్డి జైలుకి తరలింపు. మరి అట్లా లొల్లి పెడితే ఈపులు వదిలేసింటారు అధికారులు గూడా. సో, నెక్స్ట్ పొగమంచు మిగిల్చిన విషాదం. దారి కనిపించక అదుపు తప్పిన కారు. బండరాయిని ఢీకొట్టి బోల్తా పడిన వాహనం, ఒకరి మృతి. వీళ్ళు పొద్దుగాల ప్రయాణం చేస్తున్నట్టుంది. చలికి మంచుకు కనిపియక బండరాయిని గుద్దిరంట. గుద్దితే ఒకరు చనిపోయారని వార్త ఇచ్చిర్రు. సో, జిల్లా ఇది నిజామాబాద్ జిల్లాలోనే ఇది. సో, జిల్లా కేంద్రంలో గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఉన్నాయి. నిన్న పొద్దుగాలనమాట. అంటే 31st నైటు దావత్ చేసుకొని పొద్దుగాల ప్రయాణం చేస్తున్నట్టుంది వీళ్ళు. సో, రామిరెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన గోపు నరసింహులు కుటుంబం చాలా ఏళ్ల క్రితమే జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో స్థిరపడింది. అతడి కుమారుడైన గోపు నరేష్ 30 సంవత్సరాల వయస్సైనది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నరేష్‌కు ఏడాది క్రితమే బిక్కనూరు మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూతురితో వివాహమైంది. అతడు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం కోసం బుధవారం కామారెడ్డికి వచ్చాడు. సంబరాలు ముగించుకొని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా కలెక్టరేట్ సమీపంలో దట్టంగా పొగమంచు కమ్ముకుందంట. అదే దావత్‌కి పోయిండు. బాగా తాగి ఉంటాడు కూడా అయినా కూడా. సో, పొగమంచు కమ్ముకొని ఉంటే అది తీసుకుపోయి బండకు గుద్దిందంట. రాయి గుద్దిందంట. రాయి గుద్దితే పల్టీ కొట్టింది. కారు నుజ్జు నుజ్జయింది కనిపిస్తుంది ఇక్కడ మనకు. సో, చనిపోయిండంట. సో, వెనుక మరో కారులో వస్తున్న అతని బావమరిది దీన్ని గమనించి తీవ్ర గాయాల పాలైన నరేష్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారంట. స్టీరింగ్ సక్రమంగా పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ముందుగా భావించారు. అయితే పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారట. కనిపించక బండకు గుద్దేసినాడు. రాయికి గుద్దేసిండట. బాగా తాగి కొత్త సంవత్సరం అని చెప్పేసి. సో, అది. నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడదని ఆర్టీసీ డ్రైవర్లకు చెప్తుర్రనమాట పోలీసులు. సో, కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్ మాట్లాడకుండా బండి నడుపుతారు. అట్లా నడపొద్దని చెప్తుర్రు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీ. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను సర్పంచ్ తిరుపతి లలిత గురువారం తనిఖీ చేశారు. బాలామృతం ప్యాకెట్లు, కోడిగుడ్లను గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని 8 వార్డులు మురుగు కాలువలు పేరుకుపోయిన ఇక్కడ అంగన్వాడీకి వెళ్ళారనమాట. అంగన్వాడీకి వెళ్ళి బాలింతలకు గుడ్లు ఇస్తురా, పాలు ఇస్తురా లేదా
పిల్లలకు గుడ్లు పెడుతురా, అన్నం సరిగ్గా పెడుతురా, చదువు సరిగ్గా చెప్తురా లేదా అని చెప్పేసి కొత్తగా గెలిచిన సర్పంచ్ ఎంక్వైరీ చేసిందని ఇచ్చిర్రు. సో, అట్లా అందరూ గూడా సర్పంచులు కొత్తగా గెలిచిన వాళ్ళందరూ గూడా కనీసం నెలకొకసారైనా అంగన్వాడీకి, స్కూల్‌కెళ్ళి ఏం జరుగుతుందనేది తెలుసుకుంటే కొంత వాళ్ళు అక్కడ పనిచేసేటోళ్ళు అలర్ట్‌గా పనిచేస్తారు. అంగన్వాడీలో చాలా మటుకు గుడ్లు ఇస్తలేరు, పాలు ఇస్తలేరు, బడి సక్కగా చెప్తలేరని ఆరోపణలున్నాయి. సో, కొత్తగా గెలిచిన సర్పంచులు ఆ విధంగా దృష్టి పెడితే కొంత డెవలప్‌మెంట్ జరుగుతది. సో, నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. పోలీసోళ్ళు చెప్తుర్రు, "అరే! బైక్ మీద పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని" ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తుర్రనమాట ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వార్తలు. నిజామాబాద్ తర్వాత మనం రంగారెడ్డి చూద్దాం. రంగారెడ్డి జిల్లా వార్తలు అంటే సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల తాండూరు, వికారాబాద్ ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా కిందకి వస్తాయి. సో, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసిండు. రేవంత్ రెడ్డిని కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు. సో, 2 బస్తాలే వానాకాలం పంటకు సకాలంలో యూరియా అందక రైతులది ఒక్కరికి 2 బస్తాలే ఇస్తురంట. ఇబ్బందులైతున్నాయని చెప్పి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. జింక మాంసం కేసులో జింక మాంసం కేసు అయింది ఇది. ఇక్కడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన జింక మాంసం కేసు విచారణ కొత్త విషయం వెలుగులోకి వచ్చిందంట. 8వ పేజీ ఇచ్చారు, చూద్దాం ఏందనేది. మత్తు దందాకు చెక్. మత్తు దందా నిర్వహిస్తున్న డ్రగ్స్ అమ్ముతారు కదా, గంజాయి అమ్ముతున్న పట్టుకున్నట్టు ఇచ్చారు. ఇళ్ల కూల్చివేతపై ఫిర్యాదు. మైనాబాద్ ఇళ్ల కూల్చివేత గిరిజన బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తండాలో ఇండ్లు కూడా కొడుతురని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనమాట వాళ్ళు. నేరుగా జిల్లాకు రాను 42 కోట్లు. మదర్ డైరీ చైర్మన్పై డైరెక్టర్ల గుర్రు. ప్రత్యేక సమావేశం నోటీస్. మున్సిపల్ ఓట్లకు సిద్ధమవుతుంది కదా, నిలబడడానికి వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు, పైసలు జమ చేసుకుంటారు అని ఇచ్చారు. కొత్త ఏడాది ఆలయాలకు పోటెత్తిన భక్తులు. చిలుకూరులో మారుమోగిన గోవింద నామస్మరణ. చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందరు ప్రతి ఒక్కరు కూడా చిలుకూరు పోవాలని చూస్తారు. అక్కడ దాని గురించి చిరి గుడి ఇది. సో, ఫుల్ రష్ అంట. ఎకరానికి 2 బస్తాలే. నూతన యాప్తోనే యూరియా పంపిణీ. యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎకరాకా మనిషికా ఎకరా వరకు 2 బస్తాలే యూరియా అనట. చుక్కేసి చిక్కారు. భారీ సంఖ్యలో పట్టుబడిన మందువారు. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా బాగా మందు తాగి దొరికిరు, ఎక్కువ మంది దొరికిరు అని చెప్పి వార్త ఇచ్చేసారు. ఇక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్న యువకుడు, డ్రగ్స్ విక్రయిస్తూ యువతి, కుకైన్ తరలిస్తున్న 2 యువకులు. ఈ హైదరాబాద్ పాడే షరీఫ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ కొంత చెట్లు పొదలు ఉండే ప్రాంతంలో గంజాయి పెంచుతురు అనమాట. పెంచి వాళ్ళే తీసి వాళ్ళే అమ్ముతురు అని చెప్పి దొరికారు. సార్, రాజేంద్ర నగర్ పరిధిలో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల శంషాబాద్ పక్కల ఇది. జింక మాంసం కేసులో కొత్త విషయం వెలుగులోకి. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన జింక మాంసం కేసు విచారణలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కామటిపురాకు చెందిన మహమ్మద్ అబూ హుస్సేన్ కొన్ని రోజులుగా జింక మాంసాన్ని తీసుకొచ్చి చికెన్ సెంటర్ నిర్వాహకులైన మహమ్మద్ ఇర్ఫాన్ దీనికి విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం హుస్సేన్ పరారులో ఉన్నాడని రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి టి వీరేశం వెల్లడించారు. గగన్పార్లోని అటవీ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ పట్టుబడిన జింక మాంసం కృష్ణ జింకగా నిర్ధారించామన్నారు. కొన్ని రోజులుగా కమటిపురాకు చెందిన హుస్సేన్ జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్కు అందిస్తున్నాడన్నారు. ఇర్ఫాన్ అంటోడు వన్ చికెన్ సెంటర్లో పెట్టి అమ్ముతున్నాడు అనమాట. సో, ఇది ఇల్లీగల్ యాక్ట్ కాబట్టి ఆ జింక మాంసం పట్టుకున్నోని, అమ్మినోని, తీసుకొచ్చినోని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్తారు మనకి. ఇది హైదరాబాద్ అంటేనే ఇంక అన్నీ ఇటువంటి చాలా దందాలు చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రధానంగా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం.
ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే అక్కడ ములుగు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం మనం. రోడ్డు ప్రమాదాలు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేయాలనుకుంటారు కదా! దాన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చిర్రు. ఇక్కట్లకు చెక్కు, పులి పయనం. పులులు చానా కనిపిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో అడుగులేస్తుందట పులి, మరి ఎక్కడ ఏం చేస్తదో గానీ, పులి కోసం చానా జిల్లాలలో ఎంక్వైరీ చేస్తారు. పులులు తిరుగుతున్నాయని చెప్పేసి. ఇక్కడ వేరే వేరే ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం అని ఇచ్చిర్రు. అదే వరంగల్ జిల్లాలో. దర్గా వద్ద జెండా ఎత్తుతుండగా విద్యుద్ఘాతకుడు మృతి. దర్గా దగ్గర జెండా ఎగరేస్తుంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన అతను. పంచాయత్ అభివృద్ధికి ప్రణాళికలు. 2 నెలలకోసారి గ్రామసభ, తీర్మానానికి 300 మెజార్టీ, అమలు చేయకుంటే సర్పంచులపై వేటు. సో, సర్పంచులు ఊరి గ్రామాన్ని డెవలప్ చేయాలి. 2 నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. తీర్మానానికి 300 మెజార్టీ అంటే వార్డ్ మెంబర్ అందరూ కూడా ఒప్పుకోవాలి. పలానాతోన పని చేస్తున్నాం అంటే సర్పంచ్ చెప్పినంతలా ఒక్కడు చెప్తే కాదు. వార్డ్ మెంబర్ అందరూ కూడా సరే అని సంతకం పెట్టాలి. ఎందుకంటే వార్డ్ మెంబర్ ఓతాన పని అడుగుతాడు, సర్పంచ్ ఓతాన పని చేస్తుంటాడు. సో, వార్డ్ మెంబర్లందరూ మాట్లాడుకొని ఒకసారి ఒక వార్డ్‌లో, ఒకసారి ఒక వార్డ్‌లో సరే ఒక 10,00,000 వస్తాయి. ఒక వార్డ్‌లో 2,00,000, ఒక వార్డ్‌లో 2,00,000, ఒక వార్డ్‌లో 4,00,000 అట్లా మాట్లాడుకొని పని చేసుకుంటా పోతే పనైతది. లేకపోతే వాళ్ళు సంతకం పెట్టకుంటే పని కాదు. కానీ తెలవదు, చాలా మంది వార్డ్ మెంబర్‌లకు ఈ సంగతి తెలవదు. ఏదో సంతకం పెట్టమంటే పెడతారనమాట. ఇక్కడ ఈమె చెప్తుంది, సమస్యలు తెలపండి. 2 నెలలకోసారి గ్రామసభ నిర్వహిస్తాం. గ్రామ ప్రజలు సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. సమస్యలను సభలో చర్చించి పరిష్కరిస్తాం. పాలకవర్గం గ్రామంలోని అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి చర్చిస్తుంది. ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి పరిష్కరించడానికి కృషి చేస్తాం. ప్రజలందరూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. భానోత్ వెన్నెల సర్పంచ్ వీఆర్ఎన్ తాండా. ఈమె సర్పంచ్ చెప్తుందనమాట. ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. మేము గ్రామ సభలో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్తుంది. సో, అందరికీ తెలవాలనమాట. నూతన వారసులు పంచాయతీ రచన వార్డ్ మెంబర్ కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. అసలు వార్డ్ మెంబర్ ఏం చేస్తాడు? సర్పంచ్ ఏం చేస్తాడు? ఏంది? ఎట్లా? అనేది ఆ ఫండ్స్ ఏందనేది ఇస్తారంట. ఇక్కడ కేంద్ర ఆర్థిక సంఘ నిధులు ఎట్లొస్తాయనేది ఇచ్చిండు. పల్లెల అభివృద్ధికి ఆర్థిక సంఘ నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు జనాభా ప్రాతిపదికన ఒక్కొక్కరికి రూ. 90-80 చొప్పున నెలకు, నెలకు రూ. 90-80 చొప్పున నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను 3 నెలలకోసారి ఏడాదిలో 4 విడతలుగా పంచాయతీలకు అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఇవి జరుగుతాయన్నమాట. అప్పటి జనాభా ఏ గ్రామ జనాభా అయినా సరే 1000 మంది ఉంటే 9,00,000. ఆ 9,00,000 కూడా 4 విడతలనమాట. 3 నెలలకోసారి, 3 నెలలకోసారి అట్లా 2,50,000 చొప్పున రిలీజ్ చేస్తారు. అప్పుడు జనాభా 2,000 ఉంటే సంవత్సరానికి 18,00,000 వస్తాయన్నమాట. సో, అట్లా ఆ 18,00,000ని 5,5,00,000 చొప్పున రిలీజ్ చేస్తారన్నమాట 4 విడతల్లో. సో, అది ఇచ్చిర్రు. వాళ్ళు చెప్తుర్రనమాట వార్డ్ మెంబర్లకు, ఉప సర్పంచ్‌కి, సర్పంచ్‌కి అందరికి కూడా అసలు ఎట్లా ఉంటది, ఏం కథ, ట్రైనింగ్ ఇస్తాం మొత్తం ఏం చేయాలనేది ఇచ్చిరనమాట. చెక్ పవర్ ఉంటుంది. సర్పంచ్‌లకు జీతం వచ్చేసి 6,500 జీతం ఉంటుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పైన సంతకం చేసి బిల్లులు డ్రా చేయొచ్చనమాట. ఎక్కడ పని చేసినా, ఏం చేసినా. ఎక్కువ మెజార్టీ అయితే నీటి సరఫరా, పారిశుద్ధ్యం దాని మీదనే ఉంటది. సో, దాని గురించి అందజేసిరనమాట ఇది. సో, ఇవి ప్రధానంగా జిల్లా వార్తలు. సో, మొత్తం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కవర్ చేసినాం. ఓకే.